Hello everyone, good morning all of you. Welcome to Magma Plus YouTube channel. ఈరోజు మనం మ్యాగ్మా ప్లస్ కోల్డ్ స్టోరేజ్ సాఫ్ట్వేర్ గురించి ఓవరాల్గా అసలు ఆ సాఫ్ట్వేర్లో ఫీచర్స్ ఏముంటాయి, ఏమేమి స్క్రీన్స్ ఉంటాయి, ఏమేమి రిపోర్ట్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేయబోతున్నాం. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన ఇమీడియట్గా మనకి ఈ విధమైన డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీనిలో మనం కంపెనీ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కంపెనీ అంటే కోల్డ్ స్టోరేజ్ ఏ లొకేషన్లో ఉంది అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ క్లిక్ చేసి గుంటూరు అనే లొకేషన్లో క్రియేట్ చేసి సేవ్ చేశారండి. సో గుంటూరు అనే లొకేషన్లో మన కోల్డ్ స్టోరేజ్ ఉందనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం కంపెనీ క్రియేషన్ చేసుకుంటాం. క్రియేట్ కంపెనీ అంటాము. కంపెనీ నేము, అడ్రస్, డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాం. సో కంపెనీ క్రియేట్ అయిన తర్వాత కంపెనీ ఇన్ఫోలో సెలెక్ట్ కంపెనీకి వెళ్ళాలండి. F1 ప్రెస్ చేసినా సెలెక్ట్ కంపెనీ వస్తుంది. సో సెలెక్ట్ కంపెనీ చేసుకున్నప్పుడు డెమో కోల్డ్ స్టోరేజ్ అని ఒక కోల్డ్ స్టోరేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అవుతాం. సో మీరు ఓపెన్ చేసిన ఇమీడియట్గా ఇక్కడ మనకు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ డిస్ప్లే అవుతుంది. 2025-26 అనేది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో కోల్డ్ స్టోరేజ్ని డెమో కోల్డ్ స్టోరేజ్, లొకేషన్ గుంటూరు, ఫైనాన్షియల్ ఇయర్ 2025-26, ప్రజెంట్ వర్క్ చేస్తున్న యూజర్ నేమ్ అడ్మిన్. మనం ఓపెన్ చేసిన ఇమీడియట్గా ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ డిస్ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్న రెడ్ చిల్లీస్ వాల్యూ ఎంత, ఎన్ని బ్యాగ్స్, వైట్ చిల్లీస్ అంటే తాలుగాయలు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, అదర్ ఐటమ్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్లో ఉన్న స్టాక్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది హోమ్ స్క్రీన్లో. ఇది యాక్చువల్గా హోమ్ స్క్రీన్. జనరల్గా మన కోల్డ్ స్టోరేజ్లో ఏంటంటే ఛాంబర్స్, బ్లాక్స్ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ ఒక ఛాంబర్ క్రియేషన్, బ్లాక్ క్రియేషన్ చూసి తర్వాత డీటెయిల్ ఫీచర్స్ వరకు డిస్కస్ చేద్దాం. మాస్టర్ సెటప్లోకి వెళ్ళండి, ఛాంబర్స్ అని ఉంటాయి. సో ఛాంబర్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ క్లిక్ చేస్తున్నాము. ఏ అనే ఛాంబర్, బి అనే ఛాంబర్, 2 ఛాంబర్స్ క్రియేట్ చేసామండి. సో కోల్డ్ స్టోరేజ్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటే అన్ని ఛాంబర్స్ క్రియేట్ చేస్తాం. ఛాంబర్స్ తర్వాత బ్లాక్ క్రియేషన్ చేయాలి. ఇక్కడ బ్లాక్ మాస్టర్ అని ఉంటుంది. దీనిలో మీకు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న బ్లాక్స్ మొత్తం ఎన్ని, కోల్డ్ స్టోరేజ్ యొక్క కెపాసిటీ, టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎన్ని, ఆక్యుపై ఎన్ని, ఇంకా బ్యాలెన్స్ ఎంత అనేది డిస్ప్లే అవుతుంది. దీనికోసం ఏం చేస్తామంటే మనం బ్లాక్ క్రియేషన్ టూల్ అని ఉంటుందండి. బ్లాక్ క్రియేషన్ టూల్కి వెళ్తాం. సో ఛాంబర్ ఏలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ 1వ బ్లాక్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ 36 బ్లాక్స్ ఉన్నాయి అనుకున్నాం. అంటే 101 to 136. బ్లాక్ కోడ్ ఏబిసి, కొంతమంది LMN అని రకరకాలుగా ఇచ్చేస్తారు. మీ ఏ లెటర్ అయితే వాడాలనుకుంటున్నారో ఆ ఆల్ఫాబెట్ ఇవ్వండి. ఏ అనే బ్లాక్, ఈచ్ బ్లాక్ కెపాసిటీ 70 బ్యాగ్స్ అనుకుందాం. సో ఛాంబర్ ఏలో ఫస్ట్ ఫ్లోర్ 1వ బ్లాక్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ 36 బ్లాక్ వరకు ఉన్నాయి. టోటల్ 36 బ్లాక్స్. బ్లాక్ కోడ్ ఏ, ఈచ్ బ్లాక్లో 70 బ్యాగ్స్ పడతాయి అనుకున్నాం. క్రియేట్. సో 36 బ్లాక్స్ క్రియేట్ అయినాయండి. క్రియేట్ అయినాయి ఎలా చూడాలంటే మాస్టర్ సెటప్లో బ్లాక్ మాస్టర్ అని ఉంటుంది. సో ఇదిగోండి 36 బ్యాగ్స్ క్రియేట్ అయినాయి. ఈ ఛాంబర్ ఏలో ఏ బ్లాక్లో 101 to 136 ఇక్కడ వరకు టోటల్గా జనరల్గా దీని కెపాసిటీ ఏంటంటే 2520 బ్యాగ్స్ పడతాయి. ఆక్యుపైడ్ ఏం లేదు. ఇలా ఫస్ట్ మనం బ్లాక్స్ క్రియేట్ చేయాలండి. అదేవిధంగా ఏ ఛాంబర్లో 101 to 136 బ్లాక్ బి కెపాసిటీ 70 బ్యాగ్స్. అగైన్ 101 to 136 బ్లాక్ సి, ఈచ్ బ్లాక్ కెపాసిటీ 70 బ్యాగ్స్. ఇలా బ్లాక్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటామండి. ఎప్పుడైతే మీరు అక్కడ క్రియేట్ చేస్తారో బ్లాక్స్లో అవన్నీ క్రియేట్ అవుతాయి. ఈచ్ బ్లాక్ ఎంత అనేది ఇట్లా క్రియేట్ అవుతుంది. జనరల్గా కోల్డ్ స్టోరేజ్లో మనం బ్లాక్స్, ఛాంబర్స్ ఇలా క్రియేట్ చేస్తాం. జనరల్ గుంటూరు వరకు కోల్డ్ స్టోరేజ్ చేస్తే చిల్లీ పెడతాము. అదర్ ఐటమ్ ఉంటే అదర్ ఐటమ్ కూడా స్టోర్ చేయొచ్చు. బట్ దానికి ఏంటంటే ఇక్కడ సబ్ ఐటమ్ అని ఉంటుంది. సబ్ ఐటంలోకి వెళ్ళి మనం ఐటమ్స్ క్రియేట్ చేయాలి. జూట్ అని, మేజ్ అని, గ్రీన్ గ్రాము, ఇలా ఐటమ్స్. స్టోరేజ్లో ఏ ఐటమ్స్ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నారో ఐటమ్స్ క్రియేట్ చేస్తాం. సో ఇది బ్లాక్ క్రియేషన్, ఛాంబర్ క్రియేషన్, బ్లాక్ క్రియేషన్, ఐటమ్ క్రియేషన్. నెక్స్ట్ వచ్చేసేపటికి ఇక రిమైనింగ్ ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం రైతు బ్యాగ్స్ తీసుకొచ్చినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ ఎంట్రీ చేస్తారు. ఎక్నాలెడ్జ్మెంట్ ఎంట్రీ. సో ఎక్నాలెడ్జ్మెంట్ ఎంట్రీ ఓపెన్ చేస్తాము. ఇక్కడ మనకి ఇన్వర్డ్ డేట్, సపోజ్ 28/1 20వ తారీఖు వచ్చింది అనుకోండి, 21. ఈ డేట్లో ఉన్న ఇయర్ ఉంది చూసారా, 2026. ఇక్కడ ఆ ఇయర్ రావాలి. ఆ ఇయర్లో ఫస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్, ఫార్మర్ స్టాక్ పెడుతున్నారా, ట్రేడర్ పెడుతున్నారా. ఫార్మర్ పెడితే ఫార్మర్ నేము, ఇక్కడ ఫార్మర్ నేమ్ సెలెక్ట్ చేస్తామండి. ఇక్కడ మన ఫార్మర్ నేమ్ అనేది లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో ఫార్మర్ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తాం.
సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ బ్యాగా వైట్ బ్యాగా లేదా వేరే ఐటమా. రెడ్ బ్యాగ్ ఏ కాణాలో పెడుతున్నారు, లాట్ నెంబర్స్ ఏంటి, 10, 4, 6 ఇలా లాట్ నెంబర్స్ ఇచ్చామనుకోండి టోటల్ నెంబర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి. పార్టీ మార్క్, స్టోరేజ్ మార్క్ జనరల్గా మన అక్నాలజ్మెంట్ నెంబరే ఉంటుంది 1/2026 లేదా డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా ఇవ్వచ్చు. ఇక్కడ యాడ్ ఇలా బ్లాక్స్లో ఏ బ్లాక్లో ఆ రైతు యొక్క బ్యాగ్స్ పెట్టామనేది ఫీడ్ చేసి సేవ్ అంటామండి. సో అక్నాలజ్మెంట్ ఫీడింగ్ ఉంటుంది. అక్నాలజ్మెంట్ ఫీడింగ్ తర్వాత దీన్ని ప్రింట్ ఇస్తాం రైతుకి. నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏం చేస్తారంటే రైతుని ఆయన వచ్చి బాండ్ తీసుకెళ్ళడానికి వస్తారు. అప్పుడు స్టోరేజ్ బాండ్ ఇస్తాం. స్టోరేజ్ బాండ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, వాళ్ళ అక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తే చాలు టోటల్గా వాళ్ళ ఎంట్రీ చేసిన బ్యాగ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. అక్నాలజ్మెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెడ్ బ్యాగ్స్ ఎన్ని పెట్టారు, వైట్ అని పెట్టారు, అదర్ ఎన్ని బ్యాగ్ పెట్టారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి మొత్తం డిస్ప్లే అవుతాయి. సేవ్ అని చెప్తాం. ప్రింట్ చేస్తే రైతుకు బాండ్ ఇవ్వడానికి ప్రింట్ ప్రెస్ చేస్తామండి. సో ఫస్ట్ రైతు స్టాక్ పెట్టినప్పుడు అక్నాలజ్మెంటు, తర్వాత రైతుకి ఒక బాండ్ ఇవ్వాలి. బాండ్ ఇవ్వాలంటే స్టోరేజ్ బాండ్కి వెళ్తాం. సో ఈ రైతు ఏం చేస్తారంటే ఈ బాండ్ ఉపయోగించి లోన్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఆయన లోన్ తీసుకున్నారనుకోండి ప్లెడ్జ్ ఇష్యూలోకి వెళ్తాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అక్నాలజ్మెంట్ క్రియేట్ చేస్తాము, తర్వాత బాండ్ ఇస్తాం. ఆ బాండ్ పెట్టి రైతు లోన్ తీసుకోవచ్చు. దానికి ప్లెడ్జ్ ఇష్యూలోకి వెళ్తాం. ప్లెడ్జ్ ఇష్యూలోకి వెళ్ళినప్పుడు బాండ్ ప్రెస్ చేయాలి. ఎన్ని బాండ్స్ ఇచ్చారో అన్ని బాండ్స్ ప్రెస్ చేసేస్తే దీనిలో ఎంత అమౌంట్ లోన్ తీసుకున్నారు, త్రూ డైరెక్టా, త్రూ బ్యాంకా, కోల్డ్ స్టోరేజా, డైరెక్ట్ అయితే ఏ బ్యాంకులో తీసుకున్నారనేది మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ ప్లెడ్జ్ రీపే చేశారనుకోండి ప్లెడ్జ్ రీపేమెంట్లోకి వెళ్తాం. సో ఫస్ట్ ఇన్వర్డ్ స్టాకు, బాండ్ ఇష్యూ టు ఫార్మర్, లోన్ కనుక తీసుకుంటే ప్లెడ్జ్ ఇష్యూ, లోన్ రీపే చేశారనుకోండి ప్లెడ్జ్ రీపేమెంట్ ఇస్తాం. రీపేమెంట్ చేసినాక రైతు ఆ స్టాక్ తీసుకెళ్ళేటప్పుడు వచ్చేసి అవుట్వర్డ్ ఎంట్రీ, దానిలో డెలివరీ చలానా అని ఉంటుంది. సో డెలివరీ చలానాలో కూడా మనకి డీసీ నంబర్, బాండ్ పేరు ఇచ్చేస్తే రైతు నేమ్ వచ్చేస్తుందండి. బాండ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 1/2025 అన్నాం, ఆ రైతు పేరు వచ్చేస్తుంది. రైతు పేరు దగ్గర ఎంటర్ కొట్టేస్తే ఆ రైతు ఇక్కడ మనకి రైతు ఆర్ ట్రేడర్ అతని పేరుతో ఉన్న బాండ్లు మొత్తం డిస్ప్లే అవుతాయి. ఏ బాండ్ దగ్గర ప్రెస్ చేస్తే ఆ బాండ్లో ఉన్న స్టాక్ డిస్ప్లే అవుతుంది. ఇది డెలివరీ చలానా. డెలివరీ చలానా తర్వాత బిల్ ఇవ్వాలి వాళ్ళకి, రెంటల్ బిల్, స్టోరేజ్ బిల్ అంటాం. స్టోరేజ్ బిల్ ఇస్తాం. స్టోరేజ్ బిల్లో కూడా మనకు ఎన్ని బ్యాగ్స్ పెట్టారో డిస్ప్లే అవుతుంది, పర్ బ్యాగ్ రెంట్ ఎంత ఇస్తే అమౌంట్ వచ్చేస్తుంది. సో జనరల్గా స్టోరేజ్లో నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఈ ఆప్షన్స్ ఉంటాయి. అక్నాలజ్మెంట్ ఇస్తాము, నెక్స్ట్ బాండ్ ఇస్తాము, లోన్ తీసుకుంటే ప్లెడ్జ్ ఇష్యూ, లోన్ రీపేమెంట్ చేస్తే లోన్ రీపేమెంట్, డెలివరీ స్టాక్ రైతు తీసుకెళ్ళేటప్పుడు డెలివరీ చలానా, దాని నుంచి రెంటల్ బిల్లు రేజ్ చేస్తాం. ఈ జనరల్గా స్టోరేజ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. వీటికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేసేపటికి ఇక్కడ ఇన్వర్డ్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇన్వర్డ్ రిజిస్టర్, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ఎంటైర్ రిజిస్టర్. కొంతమంది రైతులవి 2-3 సంవత్సరాల నుంచి కూడా ఉండొచ్చు, లేదా లాస్ట్ ఇయర్ స్టాక్ కూడా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఫ్రమ్ డే టు డేట్ తీసుకుని జనరేట్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఫ్రమ్ డే టు డేట్ అని ఉంటుంది. ఎవ్రీ రిపోర్ట్ సాఫ్ట్వేర్లో ఉన్న ప్రతి రిపోర్ట్లో ఫ్రమ్ డే టు డేట్ సెలెక్ట్ చేసి జనరేట్ అంటే రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటాయి. ఈరోజు ఫార్మర్స్ ఎన్ని వచ్చినాయి, ట్రేడర్స్ ఎన్ని వచ్చినాయి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్ మార్క్ ఎన్ని వచ్చినాయి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా రైతు సరుకు పెట్టేటప్పుడే, లేదా ట్రేడర్ స్టోర్ చేసేటప్పుడు, లేదా ఫార్మర్ స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అది మంత్లీనా కాంట్రాక్టా. ఒక ఫ్లోర్ మొత్తం రెంట్కి ఇచ్చేసారనుకోండి కాంట్రాక్ట్ అని సెలెక్ట్ చేస్తాం. లేదు మంత్లీ బేస్ అయితే ఇది, సీజనల్ అయితే ఇది. సో దీన్ని బేస్ చేసుకుని కూడా ఇన్వర్డ్ రిజిస్టర్ తీసుకోవచ్చు, లేదా పర్టికులర్గా వెరైటీని బేస్ చేసుకొని తీసుకోవచ్చు, రిఫరెన్స్, పార్టీ వైజ్, ఇవన్నీ ఆప్షనల్స్. ఏదైనా మనం సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా జనరేట్ చేసేస్తే ఎంటైర్ ఇన్వర్డ్ రిజిస్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే అక్నాలజ్మెంట్ ద్వారా ఏమేమి సరుకు వచ్చింది అనేది ఇన్వర్డ్ రిజిస్టర్. సో టోటల్ ఇన్వర్డ్ రిజిస్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1 year డేటా పైన కొంత డేటా ఫీడ్ చేసాము. ఇన్వర్డ్ ఈ రన్నింగ్ ఇయర్ ఏం లేదు కనుక ఇక్కడ డిస్ప్లే రాలేదు. యాక్చువల్గా ఇన్వర్డ్ రిజిస్టర్ అంటే మనకి అక్నాలజ్మెంట్ ద్వారా ఏం సరుకు వచ్చింది అనేది. అవుట్వర్డ్ రిజిస్టర్ అంటే ఈరోజు డెలివరీ ఏమేమి వెళ్ళినాయి, లేదా ఈ మంత్లో ఏమేమి వెళ్ళినాయి, లేదా పర్టికులర్ డేట్, ఫ్రమ్ డేట్ టు డేట్, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఏ పార్టీల ఐటమ్స్ బయటకు వెళ్ళినవి చూడడానికి ఈ రిపోర్ట్ ఇచ్చేస్తాం. అవుట్వర్డ్ రిజిస్టర్. నెక్స్ట్
మనకి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నుంచి బాండ్ ప్రింట్ ఇస్తామని చెప్పాం. నాన్ ప్రింటెడ్ బాండ్స్ ఏంటి, ప్రింటెడ్ బాండ్స్ ఏంటి కూడా ఆప్షన్ చూసుకోవచ్చు. బాండ్స్ నాట్ రేజ్డ్ అక్నాలెడ్జ్మెంట్స్, అక్నాలెడ్జ్మెంట్ రేజ్ అంటే బాండ్ రేజ్ చేయకుండా ఉన్న అక్నాలెడ్జ్మెంట్ లిస్ట్ కావాలంటే ఇక్కడి నుంచి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రింటెడ్ బాండ్స్ ఏంటి, నాన్ ప్రింటెడ్ బాండ్స్ ఏంటి రెండు చూడవచ్చు. లేదా ఒక బ్లాక్ ఎంక్వైరీ, ఒక సపోజ్ ఇప్పుడు ఏ ఛాంబర్లో 101A A101 ఈ బ్లాక్లో ఏ రైతు ఐటమ్ ఉందనేది చూడాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో బ్లాక్ ఎంక్వైరీ ఇది, అంటే ఆ బ్లాక్లో ఏ రైతు సరుకు పెట్టామనేది ఎంక్వైరీ చేయడానికి. ఇన్సూరెన్స్ రిజిస్టర్, ప్రతి కోల్డ్ స్టోరేజ్ కూడా రైతుకి ఈ సేఫ్టీ కోసం ఇన్సూరెన్స్ చేపిస్తారండి. ఎంతకి ఇన్సూరెన్స్ చేయించాలనేది తెలియాలంటే ఇన్సూరెన్స్ రిజిస్టర్లోకి వెళ్తాము. ఇన్సూరెన్స్ రిజిస్టర్లోకి వెళ్ళి జనరేట్ అంటే టోటల్ రిజిస్టర్ వచ్చేస్తుంది. దాని వాల్యూ కూడా ఇక్కడ వస్తుంది. రెడ్ బ్యాగ్స్ ఇన్ని, వైట్ బ్యాగ్స్ ఇన్ని, అదర్ బ్యాగ్స్ ఇన్ని, దాని వాల్యూ ఎంత, ఈ వాల్యూని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. దీన్ని ఇన్సూరెన్స్ రిజిస్టర్ అంటాం. అదేవిధంగా ప్లెడ్జ్ రిజిస్టర్, లోన్ ఇచ్చిన రిజిస్టర్ ఏంటి, ప్లెడ్జ్ రిజిస్టర్ ఎవరెవరు లోన్ తీసుకున్నారు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈరోజు బిల్స్ ఏమేమి వెళ్ళినాయి అంటే డీసీ రేజ్ చేసిన తర్వాత బిల్స్ వెళ్తాయి కదా, అవుట్వర్డ్ రిజిస్టర్ అంటే డీసీ వెళ్తుంది. డెలివరీ ఇచ్చాలన్న స్టాక్ అవుట్వర్డ్ వెళ్ళిపోయింది, దానికి సంబంధించిన బిల్స్ ఏమేమి ఉన్నాయి. బిల్ రేజ్ చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక్కడ మనకి క్రెడిట్ బిల్లు, క్యాష్ బిల్లు రెండు ఆప్షన్స్ ఉంటాయి. క్యాష్ బిల్లు కనుక అయితే ఆటోమేటిక్గా మీకు క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, లేదంటే ఆ పేరుతో రైతు పేరుతో బాకీ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఛాంబర్ వైజ్ రిపోర్ట్, ఏ ఛాంబర్లో ఎంత స్టాక్ ఉంది, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, రెడ్ ఎన్ని ఉన్నాయి, వైట్ ఎన్ని ఉన్నాయి. ఛాంబర్ వైజ్ స్టాక్ రిపోర్ట్ తీశారనుకోండి, ఇక్కడ ఛాంబర్ సెలెక్ట్ చేయొచ్చు. దీనిలో రెడ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, వైట్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, అదర్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి. జనరేట్ చేస్తే మీకు రిపోర్ట్ వచ్చేస్తుందండి. ఆల్ ఛాంబర్స్ చూడొచ్చు, లేదా ఛాంబర్ ఏలో ఎంత ఉంది చూడొచ్చు, ఛాంబర్ బీలో ఎంత ఉంది చూడొచ్చు. అదేవిధంగా ఫార్మర్ స్టాక్, ఈ ఛాంబర్ ఏలో ఫార్మర్ స్టాక్ ఎంత ఉంది, ట్రేడర్ స్టాక్ ఎంత ఉంది, అలా కూడా చూసుకోవచ్చు యాజ్ ఆన్ డేట్ ప్రకారం. ఇది యాక్చువల్గా ఛాంబర్ వైజ్ రిపోర్ట్. ఇది జనరల్గా కోల్డ్ స్టోరేజ్ సంబంధించిన ఆప్షన్స్. దీనితో యాక్చువల్గా మీకు ఒక ఫార్మర్ని క్రియేట్ చేసేటప్పుడు, అంటే ఎవరైతే కోల్డ్ స్టోరేజ్లో బ్యాగ్స్ పెడుతున్నారో ఆ ఫార్మర్ని ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసే ముందు వాళ్ళకి అసలు మనకి ఏ విలేజెస్ నుంచి సరుకు వస్తుంది, ఏ మండలం నుంచి వస్తుంది, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది అనేది ఫస్ట్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలండి. విలేజ్ నేమ్స్, మండల్ నేమ్స్, డిస్ట్రిక్ట్ నేమ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత లెడ్జర్ అకౌంట్స్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళి ఒక రైతు పేరు ఇస్తాం. ఆ రైతు పేరు ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిర్మయ్య అని ఉందనుకోండి, ఇక్కడ ఫార్మరా ట్రేడరా, నెక్స్ట్ వాళ్ళ విలేజ్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, మండలం ఏంటి, ఇలా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్టాక్ రిపోర్ట్స్ ఉంటాయి. విలేజ్ వైజ్ రిపోర్టు, టోటల్ స్టాక్ రిజిస్టరు, టోటల్ స్టాక్ రిజిస్టర్ ఉంది కదా, దీనిలో మనకి విలేజ్ వైజ్ వస్తుంది, మండల్ వైజ్ వస్తుంది, డిస్ట్రిక్ట్ వైజ్ వస్తుంది, డిఫరెంట్ వచ్చేస్తుందండి. ఇక్కడ డిస్ప్లే వస్తాయి చూడండి. ఇక్కడ ఏ పార్టీ మార్క్ ఎంత, నేమ్ ఏంటి, బ్యాగ్స్ ఏంటి, బాండ్ నెంబర్ ఏంటి, రెడ్ ఏంటి, వైట్ ఏంటి అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏ రోజు పెట్టారు సరుకు అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ స్టాక్ రిపోర్ట్స్ అండి. స్టాక్ రిపోర్ట్లో బాండ్ వైజ్ రిపోర్ట్, ఒక బాండ్ వైజ్ రిపోర్ట్ అంటే మనం పర్టికులర్గా ఒక పార్టీ సెలెక్ట్ చేస్తే ఆ పార్టీలో ఉన్న బాండ్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. జనరేట్ అంటే మీరు పర్టికులర్గా ఒక పార్టీ పేరు కనుక ఇచ్చి జనరేట్ అంటే ఆ పార్టీలో ఉన్న బాండ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. బాండ్స్ యొక్క మొత్తం డేటా డిస్ప్లే అవుతుంది. లేదు ఒక పార్టీ ఇచ్చి ఆ పార్టీతో ఉన్న పర్టికులర్ బాండ్ కావాలంటే బాండ్ సెలెక్ట్ చేయండి, ఆ బాండ్ వైజ్ రిపోర్ట్స్ వస్తాయి. ఇక్కడ ఇది ఒక రిపోర్ట్. అదేవిధంగా పార్టీ స్టాక్ లెడ్జర్ ఫస్ట్ రిపోర్ట్లో ఏంటంటే బాండ్ నేమ్ వస్తుందండి, ఇక్కడ కూడా వస్తుంది, బట్ డేట్ వైజ్ వస్తుందండి. ఇక్కడ ఇదిగోండి డేట్, ఏ డేట్లో ఎంతెంత సరుకు పెట్టారు, డేట్ వైజ్ స్టాక్ లెడ్జర్ అనమాట. ఇది పార్టీ ప్లస్ డేట్ వైజ్ స్టాక్ లెడ్జర్. అదేవిధంగా టోటల్ బాండ్ రిజిస్టర్, టోటల్ బాండ్స్ ఇక్కడ వచ్చేసి బాండ్ వైజ్, అంటే ఒక రైతు 2-3 బాండ్స్ పెట్టారనుకోండి 2-3 టైమ్స్ వస్తుంది, ఇదేంటి డేట్ వైజ్ వస్తుంది. అదేవిధంగా అదర్ ఐటమ్, రెడ్ చిల్లీ వైట్ చిల్లీ కాకుండా వేరే ఐటమ్ ఏమైనా పెడితే ఆ రిపోర్ట్ వస్తుంది. కస్టమర్ వైజ్ స్టాక్ రిపోర్ట్ వస్తుంది, స్టాక్ రిజిస్టర్ వస్తుంది, ఏజెంట్ వైజ్ స్టాక్ రిజిస్టర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనకి టోటల్ స్టాక్ రిజిస్టర్ బాండ్ వైజ్ అని తీసాం, టోటల్ స్టాక్ లెడ్జర్ బాండ్ వైజ్. ఇది అక్నాలెడ్జ్మెంట్ నెంబరు, బాండ్ నెంబర్ వచ్చేస్తుంది. రిసిప్ట్ అంటే ఇన్వర్డ్, ఇష్యూ అంటే అవుట్వర్డ్ వచ్చేసి క్లోజింగ్ స్టాక్ వచ్చేస్తుంది. ఆల్ ఐటమ్స్ సంబంధించిన రిపోర్ట్. టోటల్గా మీకు ఇక్కడ ఉన్న రెడ్ స్టాక్ వాల్యూ, ఇక్కడ ఉన్న రెడ్ టోటల్, అవుట్వర్డ్, ఇష్యూడ్, క్లోజింగ్, ఈ క్లోజింగ్ ఈక్వల్ అయిపోతుందండి. ఇది డేట్ పార్టీ ప్లస్ లెడ్జర్ బుక్.
అదేవిధంగా డేట్ వైజ్ రిజిస్టర్, పార్టీ వైజ్ రిజిస్టర్, ఇవన్నీ డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చేస్తాయండి. కస్టమర్ వైజ్ స్టాక్ లెడ్జర్ తీసుకున్నాం అనుకోండి, అకౌంట్ గ్రూప్, ఫార్మర్ వర్క్ కావాలంటే ఫార్మర్, ట్రేడర్ వర్క్ కావాలంటే ట్రేడర్. టోటల్గా ఒక కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ దీనిలో ఉంటుంది. స్టోరేజ్లో మెయిన్గా ఉండేది ఇన్వర్డ్ అంటే అక్నాలజ్మెంట్, దానికి బాండ్ ఇవ్వడం. ఇన్వర్డ్ అంటే ఇది. నెక్స్ట్ బాండ్ ప్రింట్, రైతుకు బాండ్ ఇవ్వాలి. ఆయన లోన్ తీసుకుంటే ప్లెడ్జ్ ఇష్యూ చేయాలి. లోన్ రీపే చేస్తే ప్లెడ్జ్ రీపేమెంట్, తర్వాత డెలివరీ చలానా, తర్వాత స్టోరేజ్ బిల్ ఇవ్వాలి. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ, స్టోరేజ్ రిపోర్ట్స్ అన్ని సపరేట్ ఆప్షన్ ఉంటుంది, దీనిలో వచ్చేస్తాయి. జనరల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ కామన్గా ఉండేవి. ఇది జనరల్గా ఓవరాల్గా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన ఫీచర్స్ గురించిన ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.